సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఇంటి ముంగిట కూడా ప్రతి గ్రామంలోనూ హరిదాసు వస్తూ ఉంటారు. సంకీర్తనలతో అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలోని ఇంటింటికి వెళ్ళినప్పుడు వారు వచ్చి వీరికి బియ్యం ఇవ్వడం, ఇతరత్రా ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే గతంలో హరిదాసులు తంబురా పట్టుకొని వచ్చేవారు. అయితే ప్రస్తుతం అయితే ట్రెండ్ మారిన నేపథ్యంలో ఇలా బండ్ల మీద వస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ విశేషాలేంటో హరిదాసుని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం పాలకొల్లు పట్టణంలో ఉన్నాం. ఇక్కడ పాలకొల్లు ప్రతి ఇంటికి వెళ్తున్నారు దుర్గారావు హరిదాసు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన గతంలో నడుచుకుంటూ ఇంటింటికి వెళ్ళేవారు. తర్వాత తంబురా పట్టుకునేవారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీగా మైక్ పెట్టేశారు. దీని నుంచి మ్యూజిక్స్, సంకీర్తనలు వస్తున్నాయి. నెత్తి మీద పెట్టుకునేది ఇలా పెట్టేశారు. మొత్తం కూడా ఆయన బండి మీద వస్తున్నారు. అసలు ఇతను ఎప్పటి నుంచి ఈ వృత్తిలో కొనసాగుతున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. మీ ఎక్కడండి స్వస్థలం? ప్రజెంట్ రాయమల్లి ఉంటాను స్వామి. ఈ నెలలు పాలకొల్లో ఉంటాను స్వామి. అంటే రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చారు. సంక్రాంతి నెల అంతా కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటాను స్వామి. అంటే మరి గతంలో ఇంటింటికి నడుచుకుంటూ వచ్చి తంబురా పట్టుకుని వచ్చేవారు కదా, మరి ఇప్పుడు ఏంటి ఇలాగా? అంటే మా పూర్వం మా తాతగారు నాన్నగారు తిరిగేవారండి. తర్వాత మా తాతగారు తిరిగేవారు. మా తాతగారి తర్వాత మా నాన్నగారు అండి. మా నాన్నగారి తర్వాత ఇంకా నా తరం వచ్చిందండి. అలా 4 తరాలు మారినాయండి. మారిన తర్వాత ఇంకా ఆయన విద్య నాకు రాక ఇంకా ఇలాగా బండి మీద వస్తున్నాను. బండి మీద వస్తున్నారు అంటే ఇంకా ఈ నెలల్లో ఇక్కడే ఉంటారు పాలకొల్లో? ఈ నెలలు పాలకొల్లో ఉంటారు. అంటే ఎప్పటి నుంచో కూడా మీ తాత ముత్తాతల నుంచి కూడా ఇవి పని చేస్తున్నాం అంటున్నారు. అంటే ఇంటింటికి వచ్చి ఇలా సంకీర్తనలు పాడడం వల్ల ఏంటి అసలు దీనికి, సంక్రాంతికి మీకు ఉన్న సంబంధం ఏంటి? ఈ పండగ అంటేనే హరిదాస్ స్వామి. హరిదాసు లేనిది, గంగిరెద్దులు లేనిది పండగ లేదండి. భోగి పిడకలు, ఈ హరిదాసు అంటే ఈ పండగ నెలలు అదొక ఆనందం స్వామి. ఈ నెలలు కూడా బాగా ఉంటారు సార్. అంటే మీకు ఏమైనా సంకీర్తనలు వచ్చా? నాకు సంకీర్తనలు రాదు. అంటే మా తాతగారి విద్య నాకు రాలేదు. అందువల్లనే ఇలా మైక్ సెట్ చేసేసుకొని మా తాతగారు పాడిన పాటలు పెట్టుకుని తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు మరి మీ తర్వాత తరం ఈ పని చేయరు, ఇంకా ఉన్నారా మీ అబ్బాయి వాళ్ళు? మా అబ్బాయి ఉన్నాడండి. నా తర్వాత మా అబ్బాయి తరం వాళ్ళు చేపిస్తారా మరి వాళ్ళని? ఇంకా చేపిస్తాం. అలా ఊరు తిరగపోతే ఊరికి కూడా అరిష్టం అండి. అరిష్టం అలా తిరుగుతారు అనమాట. తరతరాలు ఇంకా నడుస్తూనే ఉంటుంది స్వామి. ఓకే. మా అందం అంటే ఉండదు. అలా 4 తరాలు అయింది. ఇప్పటికే మా అబ్బాయితో 5వ తరం అవుద్ది. అలా మానకుండా తిరుగుతూనే ఉంటుంది. అంటే మరి మీరు ఎలా తిరుగుతున్నారు కదా, గతంలో మీకు బాగున్నదో ఇప్పుడు బాగున్నది? అంటే బియ్యం అది వేస్తున్నారు, ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా ఇచ్చుకుంటారా ఎవరన్నా? లేదండి, ఇప్పుడు ఎలా ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలా ఉంది స్వామి. అంటే ఎటువంటివి కూడా తగ్గలేదు. పాలకొల ప్రజలందరూ కూడా మనసు అర్థం చేసుకుని కూడా వడ్డిస్తున్నారు. అంటే మరి మీరు బండి మీద తిరుగుతున్నారు, పెట్రోల్ ఖర్చు అవుతుంది. పెట్రోల్ అవుతుంది, 400 అవుతుంది పెట్రోల్. ఏంటంటే ఇంకా పానకుండా తిరగాలి స్వామి. ఇంకా చిల్లర డబ్బులతో అలా కొట్టించుకుంటాం. అంటే బాగా ఆదరిస్తారా ఇంటింటికి వెళ్ళినప్పుడు? ఇంటింటికి వెళ్ళినప్పుడు బాగా ఆదరిస్తారు. ఇంకేంటి మీకు సంక్రాంతికి ఉన్న అవనవ సంబంధం ఏంటి? ఇంకేమన్నా విశిష్టత ఏమన్నా ఉందా? మాకు సంక్రాంతి అంటే మా తాతయ్య గారు ఉండేవారండి పూర్వం. మరి ఆయనకు బాగా తెలుసండి. మనం అంటే ఈ మధ్యన చిన్నపిల్లం కదండి, ఆయన గారు నాకు బాగా తెలుసు. మన ఈ మధ్యన ఇంకా ఆయన గుర్తు మానుకోకుండా తిరిగి వాళ్ళు ఎవరు లేదని చెప్పి ఇంక నేను వస్తానండి. సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత ఈ పని క్లోజ్ చేసేస్తారా? ఇంకా సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత గుర్తప్పుడు ఇంక బట్టల వ్యాపారం చేసుకుంటారు. బట్టల వ్యాపారం అనేది చేసుకుంటారు. మళ్ళీ సంక్రాంతి వరకు కూడా ఇదే పని? ఇంకా ఇదే పని. ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నారు. చాలా మందికి హరిదాస్ అంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడున్న పిల్లలకి, వాళ్ళకు ఉన్న కార్పొరేట్ పాఠశాలల నేపథ్యంలో హరిదాస్ అంటే కూడా తెలియదు. వాళ్ళకి పాఠశాల పుస్తకాల్లో కూడా అది ఉండదు. గుర్తుపడుతున్నారా మిమ్మల్ని హరిదాస్ అనేది ఇప్పటికి? అలాగా గుర్తుపట్టడం కోసమే ఇంకా మేము అలా కొనసాగిస్తున్నామండి. ఆ వృత్తి చాలా మంది కొంతమంది మర్చిపోతున్నారు. అది మానకుండా వృత్తి దాని కోసమే తిరుగుతున్నామండి. ఆ వృత్తి కోసం మానుకోకుండా వాళ్ళకు తెలియడం కోసం. చిన్నపిల్లలు చాలా మట్టి తెలియదు, అందుకోసమని తిరుగుతున్నాం. ఇంకా ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా ముందు తరాలకు తెలియపరుస్తున్నారు మీరు? ముందు తరతరాలకి ఇంకా తెలియపరుస్తున్నాను. అంటే చాలా మంది మీరు తిరుగుతున్నప్పుడు మీకోసం వెయిట్ చేస్తున్నారు, బియ్యం పళ్ళ ప్లేట్ పట్టుకుని. అది మీ ప్రత్యేకత అంటారా? అంతేనా మా ప్రత్యేకత.
మీకు స్వాగతం పలుకుతున్నారు వచ్చి అందరూ. మా స్వాగతం పలుకుతారు స్వామి. ఆ, ఇంటి ముందే నించుంటారు, మేము రాగానే ఉమ్, అట్టు వచ్చేస్తారు స్వామి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా తిరుగుతారు మీరు? ఈ 3 రోజులు కూడా వస్తాం స్వామి. ఉమ్, తప్పకుండా ఈ 3 రోజులు కంపల్సరీ ఉన్నారు హరిదాస్, ఉమ్. కంపల్సరీ ఉంది సార్. మీరు మొదలుపెట్టిన కానీ చెప్పటి వరకు ఎప్పుడైనా మధ్యలో ఆపేశారా ఈ వృత్తిని, అలా కొనసాగిస్తూ వస్తున్నారా? లేదండి, నాకు ఊహ తెలిసిన కాడ నుంచి కొనసాగుతూనే ఉన్నాను స్వామి. మానడం అంటూ జరగలేదు స్వామి. ఇంకా అలాగా కొనసాగుతూనే ఉన్నాను. తెల్లవారుజామున 3ంటికి లేచి 3ంటికి లేస్తారు. 3ంటికి లేచి ఇంకా హరినామ హరకృష్ణ అనుకోండి, ఆ చలినీళ్ళతో స్నానం చేసి బయలుదేరుకుంటే ఇంక ఊరు గ్రామంలో తిరుగుతూ మొదలెడతాం. 1 గంట దాకా తిరుగుతాం స్వామి. అంటే మరి ఇలా తిరుగుతున్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఏమన్నా ఉపవాసం లాంటిది ఏమైనా ఉంటారా? మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి మధ్యాహ్నం నుంచి భోజనం చేస్తాం. అంటే ఈ వేషధారణలో ఉన్న టైంలో నీసు మాసాలు ఏమైనా తింటారా? అదే 4 రోజులు నలగంట ఎట్ని కానించి నీసు మాసాలు కట్టే ఏముండదు, ఓన్లీ కాయగూరలతో పెట్టిన ఆహారం మాత్రమే. ఊర్లో 15 రోజులు ఊర్లో ప్రజలే భోజనం చెప్పేస్తారు, వాళ్ళే పెట్టేస్తారు. మిగతా ఇంకా రోజులు ఇంటికి వండుకుంటాం. అంటే మీరు ఇంక నిజంగా ఒక మాలధారంలో ఉన్నట్టు ఇంకా ఈ 4 రోజులు మాలధారంలో ఉన్నాడు స్వామి. ఎటువంటి నీసు కట్టి ముట్టుకోదు. అంటే మరి ఇంటి దగ్గర మామూలుగా మీరు కిందే పడుకుంటారా? అలాంటిది కిందే పడుకుంటారు స్వామి. అంటే చాలా నిష్టగా ఉండాలి. ఈ 4 రోజులు నిష్టగా ఉంటాం, మాలతో సమానం ఉంది ఇంకా. చూసారు కదా, సంక్రాంతి నెల రోజులు కూడా చాలా నిష్టగా ఉంటామని అయితే హరిదాసు చెప్తున్నారు. దాదాపు వీళ్ళ తాతల పూర్వం నుంచి కూడా సంక్రాంతి నెలలో ఇదే హరిదాసు వేషధారణలో ప్రతి ఇంటికి వెళ్తారు. భావితరాలకు ప్రస్తుతం చాలామంది హరిదాస్ అంటే మర్చిపోతున్నారు. వారందరికీ కూడా ఈ హరిదాసి సంస్కృతి సంప్రదాయాల్ని ఇంకా ముందు చెప్పేందుకు మేము ఇంకా తిరుగుతున్నాం. గతంలో మా నాన్న మా తాతలు నడుచుకుంటూ వెళ్ళేవారు సంకీర్తనలతో, కానీ ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా ఇలా బండి మీద రావాల్సి వస్తుంది. రాజమండ్రిలో మేము ఉంటాము, ఇక్కడికి వచ్చి ప్రతి ఏడాది కూడా ఈ విధంగా చేస్తామని అయితే చెప్తున్నారు. దాదాపు ఈ సంక్రాంతి నెలంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక మాలధారణలో చాలా నిష్టగా ఉంటాము. నీసు మాంసాలు ఏమీ ముట్టుకోం, కేవలం కాయగూరలతో చేసిన ఆహారాన్ని మాత్రమే మేము భుజిస్తామంటున్నారు. ఇది సంక్రాంతి సందర్భంగా హరిదాసులు ఈ విధంగా గ్రామాల్లో తిరుగుతూ నిజంగా చెప్పాలంటే గ్రామాల్లో వీరికి ఎదురొస్తున్నారు, ఇంటింటికి బయట నిలబడి వీరికి ప్లేట్లతో బియ్యాన్ని కూడా అందిస్తున్నారు. ఇది ఈరోజు హరిదాస్తో స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ శేఖర్తో మనోజ్, RTV పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.